వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతీయ ప్రతిభకు ప్రపంచవ్యాప్త ప్రాప్యతను హైలైట్ చేసిన ఏఎం జైశంకర్. పోలవరం ప్రాజెక్ట్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు. దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రతిభకు డిమాండ్ పెరుగుతుందని ఆయన ఎత్తి చూపారు. భారతీయ నిపుణులు, వ్యవస్థాపకులు మరియు కళాకారులు ప్రపంచవ్యాప్త ప్రాప్తిని పొందడంలో సహాయపడటానికి పునాది వేయబడిందని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాలలో భారతదేశం యొక్క నైపుణ్యంతో దేశం అంతర్జాతీయ సహకారం మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉంది. My short point is that there is a demand in the world and availability in India, and the basic groundwork done to enable Indian talent to gain global access is there. Now, how well they do that and what will be the scale, I think that is up to us. My short point is that there is a demand in the world and availability in India, and the basic groundwork done to enable Indian talent to gain global access is there. Now, how well they do that and what will be the scale, I think that is up to us. My short point is that there is a demand in the world and availability in India, and the basic groundwork done to enable Indian talent to gain global access is there. Now, how well they do that and what will be the scale, I think that is up to us. My short point is that there is a demand in the world and availability in India, and the basic groundwork done to enable Indian talent to gain global access is there. Now, how well they do that and what will be the scale, I think that is up to us. పోలవరం ప్రాజెక్ట్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2D వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీమ్ ను కలిసిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్ట్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని నిపుణుల కమిటీకి తెలిపిన మంత్రి నిమ్మల. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉందని నిపుణులకు వివరించిన మంత్రి నిమ్మల. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే గోదావరి జలాలు కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ, చంద్రబాబు లక్ష్యమైన నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికే గ్యాప్ 2 లో డీవాల్ నిర్మాణం పనులు, బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్యాప్ 1, గ్యాప్ 2 తో పాటు మిగిలిన పనులకు సంబంధించి డిజైన్స్ కు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయగలుగుతామని మంత్రి నిమ్మల నిపుణులకు వివరించారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత.
ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ను కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి ఆ ఏజెన్సీలకు కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి, పిపిఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది. పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు 2026 ఫిబ్రవరి కల్లా గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసారఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైన్, అదేవిధంగా ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ని కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ని ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు, అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ, గైడ్ బండ్కి సంబంధించిన రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈ 4-5 రోజుల్లో మరి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ త్వరితగతంగా ఈ డిజైన్స్ని మనం ఆమోదించి మాకు ఇచ్చినట్లయితే ఈ పనులను అనుకున్నటువంటి సమయానికల్లా పూర్తి చేయగలుగుతామని చెప్పి నేను కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సిడబ్ల్యూసి, పిపిఏ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో కాల్వ పక్కన నివసిస్తున్న వారి ఇంటిపైన భారీ వృక్షాలు పడడంతో నష్టపోయిన కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వలన నష్టపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాలువ ప్రక్కన నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రుస్తుంబాద పంచాయతీలో ఒక కుటుంబం నష్టపోవడం జరిగిందని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
అమ్మ మీరు అందరూ మొన్న గెలిపించారు కదన్నా, అందరూ మాట కరెక్ట్ మా కోసమే గెలిపించుకున్నామండి. మా కోసం అన్ని చేయాలి. ఏదైనా రిజిస్ట్రేషన్ పట్టాలని ఎలాంటి జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి చేయడానికి ఉంటుంది. మీకేమో ఇక్కడ పట్టాలు లేవు, దీనికి ఎలాంటి గవర్నమెంట్ మనం చేయలేని పరిస్థితి అమ్మా. అప్పుడప్పుడు మీరు అందరికీ ఒక చోట ఉండేది రాయిస్తారు సరేనా, ఒక చోట పెట్టింది బాధ్యత నాది. ఇంకా ఎక్కడో కూడా అక్కడే ఉండేటట్టు మీరు అందరూ చోట ఉండేటట్టు చేస్తాను అని చెప్పి మీరే రెండు అవసరం అయితే అంటే అందరూ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మనం అందరూ ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో మీరు డైరెక్ట్ రండి, ఇబ్బంది లేదు. అందుకే కంప్లైంట్లు ఎక్కువ సార్ ఈ ఏరియాలో, అందుకే పైపు ఓకే సార్ మీరు చెప్పేది కంప్లైంట్ ఇస్తారు. సరే సత్యనారాయణ ఏం చేస్తున్నాం లేకపోతే ఏంటి సరే డీ గారు చెప్పేసి నెంబర్ తీసుకోండి. చూడ సార్ రమ్మని చెప్పండి, మాట్లాడతారు. ఎక్కడ ఇబ్బంది ఏంటి? రైట్ ఓకే తీసుకుని అలా ఇస్తారు మీకు. అవునమ్మా, ఏదైనా డెత్ సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత వస్తుంది కదా. మరి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఏదైతే సీతారాంపురం సౌత్లోంచి కొత్తపేట గ్రామం మరి జంగాలు మొత్తం కాలువ గట్ట అంతా ఏంటంటే ఇక్కడ మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జంగాల సమాజంకి మరి కుటుంబాలు కూడా దాదాపు ఇంచుమించు ఒక 30 కుటుంబాలు మరి ఇక్కడ కాలువ గట్టును కూడా జీవన విధానం చేస్తున్నారు. నిజంగా దురదృష్టవశాత్తు ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ నిన్న వర్షాలు కానీ గాలి కానీ వేయడం వల్ల మరి చూశారు కదా మీరు అందరూ కూడా, ఇక్కడ చూడండి చెట్లు కానీ ఇక్కడ ఇళ్ళ మీద పడిపోయి వాళ్ళందరూ కూడా పాపం 2-3 కుటుంబాలకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. మరి ఇక్కడ చూడడానికి వచ్చాం మేము కూడా చూడడానికి. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా అందుకోలేదు వీళ్ళకి. ఏదో కొంతమందికి వేరే చోటన ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే చోటన గతంలో జరిగింది. ఇప్పుడు ఇవాళ రాబోయే రోజుల్లో వీరందరినీ కూడా ఒక చోటన ఉండే విధంగా కూడా మరి ఇళ్ల పట్టాలు వీళ్ళందరికీ ఒక చోట ఇచ్చే విధంగా నేను పూర్తిగా వీళ్ళందరూ కూడా సహకరిస్తానని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం ద్వారా కూడా మరి ప్రభుత్వం ద్వారా మనకు ఏదైనా అవకాశం ఉంటే కనుక వీరికి న్యాయం చేసే విధంగా కూడా న్యాయం జరిగే విధంగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుని మరి ఈ గ్రామస్తులు కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఇలా కాలువ గట్లు ఉండడం వల్ల కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏమీ చేయలేని పరిస్థితి కొంత. అదేవిధంగా మీకు పట్టాలు ఇచ్చినప్పుడు ఉంటే కనుక మీరు పూర్తిగా అక్కడికి వెళ్ళి మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మీరు సహకరించడానికి ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా ఏదో ఒక చోటనికి వెళ్ళి మీరు అందరూ ఒక చోటన ఉంటే కనుక మీ అందరి జీవితాలు బాగుంటాయి. అదేవిధంగా మరి పిల్లలను కూడా చదువుకునే విధంగా కూడా పూర్తిగా మేము అన్ని రకాల నుండి సహకరిస్తాం. దాదాపుగా ఇక్కడ 30 కుటుంబాల పైచీలకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమందికి గతంలో కొన్ని చోట్ల మరి ఏదైతే మరి మాధవ్ నాయుడు గారు ఇచ్చిన కాలనీలు అక్కడ ఇచ్చారన్నారు. మరి మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో నేను అధికారులతో మాట వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి పట్టా ఇచ్చే విధంగా అదేవిధంగా వీళ్ళందరినీ ఒక చోటన చేర్చే విధంగా, ఎందుకంటే వీళ్ళ వ్యాపార విధానం అంతా ఒక రకంగానే ఉంటుంది. అందరూ కలిసి కుటుంబాలతో కలిసి మెలిసి వ్యాపారం చేసుకునే విధానం అందరూ ఒక చోట నుండి ఒకరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి అంటే ఇళ్ళ దగ్గర కూడా ఎవరు ఉండరు. ఏంటంటే దీనికి వాస్తవంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని వదిలేసి మొగుడు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపార జీవన విధానం వాళ్ళు చేసుకుంటారు. ఇది కుటుంబాలు అందరూ కొంతమంది పెద్దోళ్ళు ఎవరిని ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మనం ఒక చోటన ఇళ్ల స్థలాలు ఇస్తే కనుక బాగుంటుందన్న ఆలోచన. కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడారు. రాష్ట్రం స్కాముల ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల ప్రైవేట్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ₹2.49 ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు పుట్టగొడుగుల కంపెనీలతో యూనిట్ ధర ₹4.60 ఒప్పందం ఎలా చేసుకున్నారు? ఈ ఒప్పందం గురించి పవన్ కళ్యాణ్ కి తెలుసా? ఆయన ప్రభుత్వంలోనే ఉన్నారా? ఇంత పెద్ద స్కామ్ పవన్ కళ్యాణ్ కు కనపడలేదా? ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతుంది. చంద్రబాబు మిస్డ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి. ఈ మధ్య కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో సెకీ సంస్థ యూనిట్ ₹3 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంది. మరి చంద్రబాబు ₹4.60 ఎలా ఒప్పందం చేసుకుంటారు? ఈ కంపెనీలు మీ బినామీలే కదా? రాష్ట్రంలో ఇది అతిపెద్ద కుంభకోణం కాదా?
ప్రజలు ఆలోచించాలి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రూపాయికి అమ్మేస్తున్నారు. గతంలో సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఇప్పుడు యూనిట్ ₹4.60 ఎలా కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. యూనిట్ కు అదనంగా ₹2.11 ఇవ్వడం ద్వారా ఏడాదికి 440 కోట్లు యాక్సిస్ ఎనర్జీకి అప్పడంగా ముట్ట చెప్తున్నట్టు అవుతుందని ఆయన అన్నారు. అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తూ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts of power each from their wind, solar, hybrid pilot projects అని ఈ యొక్క ఆర్డర్ ఎవరు ఇచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99కి యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60కి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49తో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60కి చేసుకోవడంలో మీ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు మద్దతు ధర కల్పించడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వర్షాల తడిచిపోయిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి, చెడిపోయిన పసుపు ఇలాంటివే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దాదాపు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఎవరినైనా పంపి సర్వే చేస్తున్నట్టు కూడా సంకేతాలు అందటం లేదు. మరి ముఖ్యంగా వరి రైతులు పండించిన ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముకోలేక ఇప్పుడు ధాన్యం తడిసిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఒక్క అన్న చెప్పినట్టు ఉభయ తూర్పుగోదావరి జిల్లాలు తీసుకున్నా కూడా దాదాపు 30 లక్షల ఎకరాల 30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. దాంట్లో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 17 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రైతుల దగ్గరే ఉంది. పొద్దున అన్న వివరిస్తుంటే చాలామంది రైతులు మా పంటను కొనుక్కోండి అని ఆఫీసర్లని బ్రతిమలాడుతున్నా కూడా మా లిమిట్ ఇంతే, లిమిట్ ఎక్సీడ్ అయ్యి మేము కొనలేము,
అని రైతులకు సమాధానం వస్తుంది. రైతులు పండించిన దాంట్లో కనీసం 30% కూడా, కొన్ని చోట్లయితే మరీ అధ్వానంగా 15-20% కంటే కూడా ఎక్కువ కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చాలామంది రైతులు వాపోతున్నారని చెప్పడం జరిగింది. మరి రైతు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మినిస్టర్ గారు కూడా పండించిన ఆఖరి గింజ వరకు కొంటాం మేము అన్న మాట అన్నారు అంటే దానికి కారణం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి. మరి అలాంటప్పుడు కేవలం రైతు దగ్గర ఈరోజు కొనకపోవడం వల్ల కుప్పలు కుప్పలుగా ఎన్నో చోట్ల పోసుకొని ఎదురు చూడడం వల్ల ఈ అకాల వర్షాలకు పంట తడిసిపోయింది. మరి ఇప్పుడు ఆ రైతు ఆ పంటను ఏం చేసుకోవాలి? అసలు ప్రభుత్వము కొనకపోతే మిల్లర్ల దగ్గరైనా డిస్ట్రెస్ సెల్లింగ్ చేద్దామంటే మిల్లర్లు కనీసం 400 రూపాయలు 500 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని కోట్ చేస్తుంటే మరి చూస్తూ చూస్తూ రైతు అంత తక్కువకి ఎలా అమ్ముకోగలరు? నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారు, దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చెప్పాలనుకుంటాను, ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈ రోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు మే 6, 2025 నేను మీ అందరు గుర్తు చేస్తున్నా, సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఇదే రోజు మే 6, 2022 నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు. రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అట్లాగే రైతు భరోసా 15,000కు పెంచుతామని, అట్లాగే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని, అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి 3 సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు. అందుకే నేను అంటున్నా, తప్పు చేసింది రాహుల్ గాంధీ, తప్పు చేసింది ఏఐసిసి. దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు, నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, వెంకటరమణారెడ్డి గారు, అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వారందరూ అన్నది మాట ఒకటే, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు, ఎవరేం చెప్తుంది రాసుకుంటూ వేయిండ్రు మేనిఫెస్టో అనుకుంటా. ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కర్నూలు జిల్లా అదోని మండల పరిధిలోని పెద్దపెండేకెల్ గ్రామం నుండి సుమారుగా 4 కిలోమీటర్ల మేర 4 కోట్ల నిధులతో నూతన బీటీ రోడ్ అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, ఇవాళ ఈ రోడ్డు వేయటం ద్వారా 4-5 గ్రామాల ప్రజలకు నేరుగా కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లే సదుపాయం ఏర్పాటవుతుంది. ఈ రోడ్డు మీద వెళ్తే కర్నూలు దూరం కాస్త తగ్గి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.
ఈరోజు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్దపెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే కార్యక్రమం. సుమారుగా 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తార్ రోడ్డుగా మార్చడం. సాధారణంగా మన డివిజన్లో ఇక్కడ మన 3 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు, తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం. ఎందుకు ఈ రోడ్డే ఎంచుకున్నాము అన్న విషయాన్ని కూడా, ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే. ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ, చిన్న పెండేకలు కానీ, నెట్టేకలు కానీ, సాంబగలు కానీ, లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్లాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్లాలా, పైరు తీసుకెళ్లాలా, వెహికల్స్ పోవాలా, మనుషులు వచ్చిపోతూ ఉండాలా. పోవాలంటే కర్నూలుకు పోవాలంటే 110 కిలోమీటర్లు దాటి పోవాల్సిన, అంటే ఆదోనికి రావాలా, ఆదోని నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిపోవాలి. ఇది చాలా భారమైన పని. అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది, కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది. అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ 4 కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది. అలాగే దీనికి సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం. అందరూ ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆదోనికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని ఈ పథకంలో వస్తాయి, కొన్ని మరో పథకంలో వస్తాయి, ఇంకొన్ని మరో యాక్టివిటీలో వస్తాయి. ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆదోన్లో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంటారు. ఒక మెయిన్ రోడ్డు టౌన్లో వాళ్ళకు పరిమితం అవుతుంది, టౌన్లో వాళ్ళకు అవసరం, అది చేస్తాం, 100% చేయాల్సిందే. టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం. అంటే ఒక గ్రామం నుంచి మండలానికి, గ్రామం నుంచి ఆదోనికి, గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి. టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాలి, పల్లెటూరులు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పనులు మొదలైనవి. 1 సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సెంట్రల్ బ్యాంక్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. మండలంలో వేములదేవి గ్రామానికి చెందిన తిరుమాని నాగరాజు, తిరుమాని శ్రీనివాసరావు, పద్మావతి వడ్డీ కాసుల పేర్ల మీద ఉన్న 19 ఎకరాల భూమిలో చేపలు చెరువు సాగు చేస్తున్నట్లు లీజు అగ్రిమెంట్ చూపించి 4 కోట్లు కొట్టేశారు. రైతుల్లో తిరుమాని వడ్డీ కాసులు 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. అయితే 2024లో అతను సంతకాలు పెట్టినట్లు లీజు అగ్రిమెంట్ లో చూపించారు. రైతులు రుణం తీసుకునేందుకు మరో బ్యాంకుకు వెళ్లగా ఈ భాగోతం బయటపడింది. దీంతో బాధితులు నరసాపురం పట్టణంలోని సెంట్రల్ బ్యాంకుకు బ్యాంక్ అధికారులను నిలదీశారు. తమ పేరున ఉన్న పొలాలపై మాకు తెలియకుండా రుణం ఎలా మంజూరు చేశారని వాగ్వాదానికి దిగారు. బ్యాంకులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అతను ఏమన్నా తీసుకున్న అతను పర్సనల్ నాకు సంబంధం లేదంటాడు. మీరు నువ్వేం తీసుకొచ్చారంటారా? మీరు తెలుగులోనే కదా మాట్లాడుతుంటా. చచ్చిపోయిన తెచ్చి తెచ్చాడు ఆడెవడో మొన్న చేశారంటే అది చేశారా లేదా దీని మీద చూపిస్తుంది కదా అమౌంట్. సార్ లీజ్ సార్, అది బ్యాంక్ ఎట్లా ఎవరైనా రావాలి దీనికి. ఈరోజు సెంట్రల్ బ్యాంకులో జరిగినటువంటి మా భూములపై నా పేరు తిరుమాని నాగరాజు, మా బ్రదర్ తిరుమని శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమని వడ్డీగాసు గారు, తిరుమని పద్మావతి
అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు, మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండో లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు అగ్రిమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవక్కయ్యాం మాకు అక్కడ బ్యాంక్ లోన్. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో 1,30,00,000 ఒకటి 2,36,00,000 మీకు మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాడనే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సృష్టించి ఒక విఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. వాళ్ళ మనం బతుకున్న వ్యక్తి ఎన్నో 5 ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక 5 లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు, నీకు ఐటీఆర్ లేదు, లేదా నీ పొలం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నువ్వేం చేస్తావు, ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వటానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకు. ఒక మేనేజరు ఒక ప్రాబ్లంతో మేనేజరు ఫ్రాడ్తో ఇవాళ ఇంత దుష్కరం చేశారు. అదేవిధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్లు సృష్టించి అనేక రకాలుగా ఇంకా ఎన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇక్కడికి వస్తే కనపడుతుంది. అందుచేత మా ఇటువంటి జరిగినటువంటి వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళపై చర్యలు తీసుకుని మా భూముల్ని వెంటనే విడిపించాలని, మాకున్నటువంటి ఇవన్నీ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా పరంగా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.